మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జయ భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. అండ్ జై భారత్. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం టీడీపీ రీసెంట్ గానే లిస్ట్ బయటకు విడుదల చేసింది. కానీ వైసీపీ మాత్రం లిస్టుల మీద లిస్టులు విడుదల చేస్తూనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చాలా మందిని మార్చింది కూడా. సో ఇంకొక ఛాన్స్ అంటుంది వైసీపీ. అంటే ఒకటండి, ఆ లిస్ట్ లో కూడా కొంచెం మ్యానిపులేటివ్ థీమ్ మెథడ్స్ ఫాలో అయ్యారు వాళ్ళు. నేను నిన్న ఒక గవర్నమెంట్ లో ఒక ప్రముఖ కీ పొజిషన్ లో ఉన్న ఒక గవర్నమెంట్ అఫీషియల్ని మీట్ అయ్యాం, చెప్పారు. దాని వెనక 2-3 స్ట్రాటజీస్ ఉన్నాయి. కొంతమంది షర్మిలా సైడ్ వెళ్లకుండా ఉండేదానికి మీకే సీట్స్ అని డిక్లేర్ చేయడం, కొంతమంది రాజ్యసభ ఎలక్షన్స్ జరిగినాయి కదా, దాంట్లో టీడీపీకి ఫేవర్గా ఓటు వేయకుండా ఉండేదానికి, తర్వాత డిఫెక్షన్స్ని ప్రివెంట్ చేసేదానికి చేశారు. లాస్ట్ మినిట్లో వన్స్ టీడీపీ అండ్ జనసేన ఈ కూటమి ఒక ప్రాపర్ షేప్ తీసుకొని ఇక్కడ సీట్స్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు డిక్లేర్ చేసిన సీట్స్లో మళ్ళీ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు వరకు వైసీపీ ఏదైతే వైనాట్ 175 అని ధైర్యంగా చెప్తుందో వాళ్ళు అది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. అది నిజం కాదు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో వైసీపీ ఖచ్చితంగా వాళ్ళ కొంతమంది అభ్యర్థుల్ని మార్చబోతున్నారు. లైక్ 40 to 50 మెంబర్స్ని అయితే మారుస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళతో ఇప్పుడు మీటింగ్ ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఒకటండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాలంటీర్స్ అయినా వాళ్ళ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎంతో గౌరవ వేతనాన్ని పొందుతున్నారు. వాళ్ళని ఎలక్షన్ బూత్ ఏజెంట్స్గా వాడాలంటే వైసీపీ యొక్క ఒక క్రిమినల్ ఇంటెంట్కి నిదర్శనం అది. సో దాని గురించి మా అధ్యక్షులు వారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిశారు. అండ్ మా హంబుల్ రిక్వెస్ట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా at any point of time వాలంటీర్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ బూత్ ఏజెంట్స్ అండి. అది డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీకి కొమ్ముగా వస్తున్నారు, ఒక పార్టీ తరఫున పనిచేస్తున్నారు, ఒక పార్టీ తరఫున దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ద గవర్నమెంట్స్కి గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ కాబట్టి. సో డెఫినెట్గా వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పొజిషన్లో ఉండి ఎలక్షన్ రోజు ఓటింగ్ డే రోజు వాళ్ళు అక్కడ ఉంటే ఖచ్చితంగా లోపల బూత్లో వాళ్ళు ఓటర్ని ప్రభావితం చేసేదానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్స్గా ఉన్నారో వాలంటీర్స్ని బూత్ ఏజెంట్స్గా ఉంచకుండా ఉండేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. నంబర్ 1. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ రైట్ ఫ్రమ్ డే 1 ఈజ్ వెరీ క్లియర్. ఆ పార్టీ లీడర్స్ యొక్క ఇంటెన్షన్స్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. అదేంటంటే వాలంటీర్స్ అందరు మనోళ్ళే, వీళ్ళని ఎలక్షన్లో వివిధ ఫేజుల్లో వివిధ రకాలుగా వాడుకోవాలని ఇంటెన్షన్తోనే పెట్టారనమాట. అలాగే సొసైటీకి ఏదో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాలంటీర్స్ కాదు. వాళ్ళు వైసీపీ పార్టీని బలోపేతం చేసేదానికి, వైసీపీ పార్టీ లోకల్ లెవెల్లో ఎలక్షన్స్ టైంలో మ్యానిపులేటివ్ మెథడ్స్ చేసేదానికి వీళ్ళు ఒక ఎలిమెంట్స్గా వాడాలని చూసి తీసుకొచ్చిన మెకానిజం అది. సో దాన్ని ఖచ్చితంగా అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించి ఎలక్షన్ టైంలో వాలంటీర్స్ యొక్క రోల్ లేకుండా చేయాలి. మా అధ్యక్షుల వరకు టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారు ఈ విషయాన్ని. వాలంటీర్స్ని at any point of time ఎలక్షన్ డ్యూటీస్లో ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బూత్లో కూర్చొని. సో దాన్ని ఖచ్చితంగా ఇక్కడికిక్కడే ఆపేస్తే బాగుంటుందండి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ధీమా కూడా ఏంటంటే నేను ఏదన్నా చేయగలనంటే వీళ్ళని నమ్ముకొని ఏదన్నా చేయగలను అనే ఒక ధీమాతో ఉన్నారు. అందుకే నిన్న విజయవాడలో చాలా పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టుకున్నారు ఆయన వాలంటీర్స్తో. అండ్ నేను చేయాల్సింది చేశాను, ఇంకా మీరు చేయాల్సిందే ఉందంటే ఆయన చేయాల్సింది ఏం చేయలేరు. రాష్ట్రానికి 2019 ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన హామీలో నవరత్నాల్లో కొంత ఒక సర్టన్ % చేసి ఉంటారు తప్ప మిగిలినవి ఏది చేయాలి. ప్రత్యేక హోదా తీసుకురాలా, పోలవరం పూర్తి చేయాలా, రైల్వే జోన్ తీసుకురాలా, రాజధాని పూర్తి చేయలేదు, కడప స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 21,000 కోట్ల రూపాయలు అప్పు ఉందండి. సరెండర్ లీవ్స్ విషయంలో కావచ్చు, తర్వాత అరియర్స్ విషయంలో TADL అరియర్స్ విషయంలో కావచ్చు. ఈ రకంగా నవరత్నాలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఆయన నవరత్నాల రూపంలో కొంతమందికి వాళ్ళ ఓట్ బ్యాంక్ని బదిలిపరుచుకునేదానికి ఈ డబ్బుల్ని కూడా వాడేశారని గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తున్నారు. 21,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడి ఉందండి. సో ఈ రకంగా ఆయన ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారు, మెకానిజంని మిస్యూజ్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేస్తున్నారు. గవర్నమెంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్టాబ్లిష్మెంట్ని మిస్యూజ్ చేసి పొలిటికల్ మైలేజ్ అండ్ పొలిటికల్ గెయిన్ పొందేదానికి జగన్మోహన్ రెడ్డి ఈజ్ ట్రయింగ్ హిజ్ బెస్ట్ అండి. సో దీన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకొని వాలంటీర్స్ యొక్క ప్రలోభాలకి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో నిర్భయంగా ముందుకు వచ్చి ఆలోచించి ఓటేయాలనేసి నా హంబల్ రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించేసింది.
వైసీపీ కూడా ప్రకటించేసింది. మరి మీ పార్టీ నుంచి, జై భారత్ నేషనల్ పార్టీ నుంచి అభ్యర్థులు ప్రకటించారా? అంటే మా పార్టీలో ఆల్రెడీ కోఆర్డినేటర్స్గా నియమించారండి. 40-50 మెంబర్స్ లైక్ క్లోజ్ టు 50 అసెంబ్లీస్కి అండ్ కొన్ని పార్లమెంట్స్కి కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తారండి. అండ్ ఇప్పుడు షర్మిల విషయానికి వస్తే, షర్మిల ఆల్రెడీ వచ్చి 2 months అవుతుంది ఏపీ రాజకీయాల్లోకి. సో ఆవిడ వేరే పార్టీల మీద దూసుకెళ్లే విధానం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆవిడ పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నట్టు, వాళ్ళ పర్సనల్ గా జరిగిన గొడవల్ని పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని వాడుకున్నట్టు కనిపిస్తుంది తప్ప ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఆలోచనతో వచ్చినట్టు నాకైతే కనపడట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఆవిడ ఉండుంటే పార్టీ తెలంగాణలో పెట్టకుండా ఆంధ్రాలో పెట్టేది. ఆంధ్రాకు నాకు ఏ సంబంధం లేదని తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు చెప్పారు. ఇక్కడ పార్టీని వైండప్ చేసి కాంగ్రెస్లో మెర్జ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గుర్తుకొచ్చాయి. సో ఆవిడ ఇంటెన్షన్స్ వెరీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఆవిడకి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ అన్నకు ఆల్టర్నేట్గా ఎదిగి ఆ జరిగిన ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తను కూడా అప్పర్ హ్యాండ్ సాధించాలని ప్రయత్నించింది. అది జరగనప్పుడు కాంగ్రెస్ పార్టీలో షెల్టర్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఆవిడ ఏదో చేయాలని ట్రై చేస్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశం షర్మిల గారికి క్లియర్గా ఉండుంటే రైట్ ఫ్రమ్ 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఇసుక అందుబాటులో లేక జగన్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇసుక పాలసీకి నిరసనగా చాలామంది భవన నిర్మాణ కార్మికులు రకరకాలుగా ప్రొటెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పోట్లాడి ఉండేది. ఆవిడ ఒక 3 yearsగా కామ్గా ఉండి లాస్ట్ 1 yearలో తెలంగాణలో ట్రై చేసి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఆంధ్రాలోకి ఎంట్రీ ఇచ్చి నేను ఏదో చేస్తానంటే ప్రజలు అంత సీరియస్గా తీసుకొని ఆవిడ మాటలు నమ్ముతారని నేనైతే అనుకోవట్లేదండి. ప్రస్తుతం నాగబాబు గారి విషయానికి వస్తే, నాగబాబు గారు ఈ మధ్య చాలా కామెంట్స్ చేస్తున్నారు ఈవెన్ అన్ని రాజకీయ పార్టీల మీద. సో ప్రస్తుతం ఆయన ఒక మూవీ ప్రమోషన్కి వెళ్ళి అక్కడ అంటే ఆర్మీ అంటే ఒక హీరో, ఒక ఆర్మీ వ్యక్తి ఈ 6.36 అడుగుల మనిషి ఉంటేనే సూట్ అవుతుంది, 5.3 అడుగులు ఉంటే సూట్ అవ్వదు, నాయకుడు అంటే అలా ఉండాలి అన్న రీతిలో మాట్లాడారు. అది వైసీపీ జగన్ కి అన్నట్టుగా నాగబాబు గారు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. నాగబాబు గారు సినిమా మనిషి. ఆయన సినిమాని రాజకీయాల్ని కలగలిపి చూస్తే 2019లో రిజల్ట్ చూశారు మీరు. అదే రిజల్ట్ వస్తుంది. మీరు సినిమాటిక్గా సెటైర్స్ వేస్తే జనాలు ఏదో ఆదరిస్తారు అనుకుంటే అది మూర్ఖత్వం ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, అసలు మీరు ఇంతకుముందు ఎలాంటి మాటలు చెప్పి ఆ మాటలకు నిలబడి ఉన్నారా అది ఆలోచించాలి కదా. వీళ్ళు 2014 నుంచి 19 వరకు ఏం చెప్పారు, 19 ఎన్నికల్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అదే అవినీతిలో కూరుకున్న పార్టీలతో కలిసి మీరు ఫెయిర్గా ఉన్నారని జనాలు ఎలా నమ్ముతారండి? అసలు మీరు అవినీతి రుచిలో కూరుకున్న పార్టీతో కలిసి వెళ్తున్నారు కదా. ఏదన్నా చెప్పాలనుకుంటే స్ట్రైట్గా చెప్పండి. సెటైరికల్గా సినిమాటిక్ లాంగ్వేజ్లో చెప్పే ఉపయోగం ఉండదు కదా. రాజకీయాలు చేయండి. రాజకీయాల్ని సినిమాలు మిక్స్ చేసి జనాలు ఎందుకు కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తారు మీరు అసలు? ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.